చిన్న చిక్క తెలీదు. చాలామంది పప్పు ఈ వేపుడు శనగపప్పు చట్నీ చేసేటప్పుడు కడుక్కోకుండా ఇలా వేసేస్తారు. చట్నీ అనేది టేస్ట్గా ఉండకుండా పచ్చి వాసన వస్తుంది. చట్నీ చేసే ముందు పల్లీలు అలాగే వేపుడు శనగపప్పు చేసే ముందు వేపుడు శనగపప్పు అనేది కడుక్కోవాలి. కడుక్కుంటే దీని పచ్చి వాసన ఇక్కడే పోయి స్మెల్ మంచిగా వచ్చి టేస్ట్గా ఉంటుంది చట్నీ. అందరి గురించి కాదు, కొంతమందికి తెలియదు అనమాట. శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇవి వేయించేసుకొని ఇవి పచ్చిమిర్చి వేయించేసుకొని అప్పుడు 3 కలిపి మిక్సీ పడితే చట్నీ అనేది సూపర్ ఉంటుంది. అందరూ ట్రై చేయండి. వేరుశనగ గుళ్ళు పచ్చిమిరపకాయలు వేపేసుకున్నాను శుభ్రంగా. వేగిపోయిన తర్వాత వేపుడు శనగపప్పు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఈ మూడింటిని కలిపేసుకోవాలి. ఈ మూడింటి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి చట్నీ, మామూలుగా ఉండదు. అయితే దీంట్లో మీరు డైరెక్ట్ సాల్ట్ వేసి ఇట్లానే ఆడేస్తారు. అలా కాదు, డైరెక్ట్ సాల్ట్ వేసి ఆడకూడదు. దీంట్లో చిన్న చిట్కా అనేది ఉంది, మీరు పాటిస్తే. నాకు తగినంత సాల్ట్ వేస్తున్నాం. వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి పచ్చివి, ఇలా తొడుగుని తీసుకొని వేసేసుకోండి. దీన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకొని మీకు ఇష్టమైతే తాలింపు పెట్టుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో అయితే తాలింపు తినరు, ఇట్లనే ఆడేసుకుంటారు. అంతేనండి. చట్నీ కనుక ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. శుభ్రంగా నాకేసి తింటారు. నేను ఈ చట్నీ దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. లాస్ట్ ఉప్మాలోకి కూడా బాగుంటుంది. మీలో ఎంతమందికి నా చట్నీ నచ్చుతుందో, ఎంతమంది నా మాటలు నచ్చుతాయో తెలియట్లేదండి. నచ్చితే కనుక లైక్ కొట్టండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకే అండి, నా మార్నింగ్ బ్లాగ్ అయితే ఇదేనే.